ఫార్ములా ఈ కేసులో అత్యంత కీలకంగా ఉన్న ఎస్ నెక్స్ట్ జెన్ సంస్థపై ఏసీబీ ఫోకస్ చేసింది. ఈ కేసులో ఈ సంస్థ ప్రతినిధులను విచారిస్తోంది ఏసీబీ. లాయర్స్తో సహా విచారణకు హాజరయ్యారు ఎస్ నెక్స్ట్ జెన్ ప్రతినిధులు. ఎస్ నెక్స్ట్ జెన్ పుట్టుక, అంతర్ధానం వెనుక అసలు సంగతి ఏమిటి అన్న దానిపై విచారించే అవకాశం కనిపిస్తోంది. ఫార్ములా ఈ కేసులో ఇవాళ ఎస్ నెక్స్ట్ జెన్ కంపెనీకి సంబంధించిన ప్రతినిధులైతే ఏసీబీ విచారణకు హాజరయ్యారు. దీనికి సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి రానా అందిస్తారు. రానా, చెప్పండి, విచారణ ఏ విధంగా కొనసాగుతోంది, అసలు అప్డేట్స్ ఏంటి? ఉదయమే వారు 10 గంటలకంతా కూడా ఏసీబీ కార్యాలయానికి చేరుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాకపోతే పొద్దుల్లో అక్కడ ఫ్లైట్ దాదాపు 3 గంటల పాటు కూడా డిలే అయినట్టుగా తెలిసింది. అదే విషయాన్ని కూడా ఏసీబీ అధికారులకు చెప్పారు. సో మధ్యాహ్నం 3 గంటల లోపల కూడా మేము విచారణకి హాజరవుతామనేసి కూడా చెప్పడంతో ఎగ్జాక్ట్గా 2:45కి ఎస్ నెక్స్ట్ జెన్కి సంబంధించినటువంటి ప్రతినిధులు తమ లాయర్లతో డాక్యుమెంట్స్ కూడా తీసుకొని వచ్చి ఏసీబీ కార్యాలయానికి వారు చేరుకున్నారు. ప్రస్తుతం 5 నిమిషాలకు ముందే కూడా ఈ యొక్క విచారణ అనేది స్టార్ట్ అయినట్టుగా మనకు సమాచారం అవుతుంది. మెయిన్ ఏదైతే ఒప్పందం జరిగినప్పుడు సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ని వారు అడిగినట్టుగా తెలుస్తుంది. అప్పుడు ఆ డాక్యుమెంట్స్లో టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏమున్నాయి, ఎందుకంటే ఎఫ్ఈఓతో చేసుకున్నటువంటి దాంట్లో ఏమేమి అంశాలని వీళ్ళు ప్రస్తావించారనే దానిపై కూడా పూర్తిగా డాక్యుమెంట్స్ని కూడా పరిశీలించబోతున్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. దాంతోపాటు మీరు ఎంతవరకు కూడా స్పాన్సర్ చేశారు, ఎంత ఖర్చు పెట్టారు, ఎన్ని దఫాలుగా కూడా మీరు ఎఫ్ఈఓకి డబ్బులు చెల్లింపులు చేశారు, తర్వాత సీజన్ 10కి సంబంధించిన విషయంలో మీరు ఎందుకు తప్పుకోవాల్సి వచ్చింది అన్న అంశాలపైన కూడా ప్రత్యేకంగా ఫోకస్ పెడుతున్నారు. కాబట్టి వాటి మీద ఎక్కువగా క్వశ్చన్స్ చేయబోతున్నట్టుగా మనకు సమాచారం ఉంది. ఇప్పటికే విచారణకు సంబంధించినటువంటి 3 అధికారులు కూడా మధ్యాహ్నం వారు చేరుకున్న తర్వాత గతంలో ఏదైతే A1 కానీ A2 కానీ A3 ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ ఏదైతే ఉన్నాయో ఆ స్టేట్మెంట్ అంతా కూడా వాళ్ళు ముందు పెట్టుకున్నారు. దానితో పాటు దానకిషోర్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ కూడా వాళ్ళు రెడీ చేసుకున్న తర్వాత వాళ్ళు పూర్తి స్థాయిలో ఎలాంటి టెక్నికల్ సంబంధించినటువంటి క్వశ్చన్స్ అడగాలన్న దానిపై కూడా వాళ్ళు మొత్తం డిస్కస్ చేసుకున్న తర్వాత ఇప్పుడు క్వశ్చన్స్ అడుగుతున్నటువంటి నేపథ్యంలో తమకున్నటువంటి అన్ని డౌట్ను కూడా క్లారిఫై చేసుకునే ఉద్దేశంతోనే ఏసీబీ ఉన్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. సో దాని తగ్గట్టుగానే ఆల్ డాక్యుమెంట్స్ అన్ని కూడా మాకు కావాలనేసి కూడా ఇప్పటికే అది వీళ్ళని ప్రతినిధులు కోరినటువంటి నేపథ్యంలో అవన్నీ కూడా తీసుకొచ్చినట్టుగా సమాచారం ఉంది. అయితే ఈ నెల 7వ తారీఖున మచిలీపట్నంలో చేసినటువంటి సోదాల్లో ఈ గ్రీన్కో కానీ దాని సిస్టర్ సంస్థ అయినటువంటి అనుబంధ సంస్థ అయినటువంటి ఎస్ నెక్స్ట్ జెన్కి సంబంధించినటువంటి కంపెనీకి మొత్తం అన్ని డాక్యుమెంట్స్ కూడా కొన్ని దొరికాయి. ఆ కంపెనీ ఎప్పుడు ఫామ్ అయింది, అప్పుడు ఫామ్ అయినప్పుడు ఆ కంపెనీ యొక్క నెట్వర్త్ ఎంత, దాంతోపాటు ఇంత ఇంటర్నేషనల్ లెవెల్లో ఉన్నటువంటి ఈ ఫార్ములా కార్ రేస్ని నిర్వహించేదానికి దానికి స్పాన్సర్ చేసేంత సత్తా అప్పుడు ఉందా లేదా, దాని యొక్క మొత్తం అన్ని డీటెయిల్స్ కూడా తీసుకోబోతున్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. అయితే కేవలం దీనికోసమే ఇది పుట్టిందా, లేకపోతే గతంలో ఏమైనా ఇలాంటి ఈవెంట్స్ ఏమైనా చేశారా అన్న దానిపై కూడా ఏసీపీ అధికారులు వారు క్వశ్చన్ చేయబోతున్నట్టుగా తెలుస్తుంది. అక్కడ దొరికినటువంటి ఆ డాక్యుమెంట్స్ని వీళ్ళు ఇప్పుడు సబ్మిట్ చేసినటువంటి కొన్ని డాక్యుమెంట్స్ని అలాగే ఈ ఎఫ్ఈఓతో వీళ్ళు ఒప్పందం చేసుకున్నటువంటి ఆ డాక్యుమెంట్స్ని అంతా కూడా పూర్తిగా పరిశీలించిన తర్వాత మాత్రమే మరొకసారి A1గా ఉన్నటువంటి కేటీఆర్ కానీ, తర్వాత రవీంద్ర కుమార్ కానీ, తర్వాత A3గా ఉన్నటువంటి బేలన్ రెడ్డి కానీ వీళ్ళకందరికీ కూడా ఏసీబీ అధికారులు నోటీసులు ఇచ్చి 2వ దఫా విచారణకి పిలిపించే అవకాశం ఉంది. మేబీ ఇవాళ విచారణ అయిపోయిన తర్వాత రేపు కానీ ఎల్లుండి కానీ ఏసీబీ అధికారులు వీళ్ళకి నోటీసులు ఇవ్వబోతున్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. అయితే రానా, ఇవాళ 10 గంటలకు వీళ్ళు ఏసీబీ విచారణకు హాజరు కావాల్సింది. అయితే 3 గంటలు అలా లేట్ అయింది కాబట్టి మళ్ళీ విచారించే అవకాశం ఉందనుకోవచ్చా, మళ్ళీ పిలిచే అవకాశం ఉందనుకోవచ్చా, లేకపోతే ఇవాళ ఏమైనా ఎక్కువసేపు లేట్గా విచారించే అవకాశం ఉందనుకోవచ్చా? ఏ టైం వరకు ఉంటుంది విచారణ? అంటే ఆల్మోస్ట్ ఇప్పుడు 3 గంటలకు స్టార్ట్ అయింది కాబట్టి 8 గంటల వరకు కూడా విచారణ కొనసాగే అవకాశం ఉంది. ఎందుకంటే వీళ్ళు ఓన్లీ డాక్యుమెంటేషన్ అంతా కూడా వాళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు అన్ని డాక్యుమెంట్స్ కూడా పరిశీలించారు కాబట్టి ఏసీ అధికారులు దాన్ని దృష్టిలో పెట్టుకుని వీళ్ళు సబ్మిట్ చేసేటవి అంతా కూడా ఒకసారి చెకప్ చేసుకుంటారు. తర్వాత ఏ డౌట్స్ ఉన్నా కూడా క్లారిఫికేషన్స్ అనేది అడుగుతారు ఇన్ రిటర్న్గా. దాంతోపాటు వీళ్ళు చెప్పే స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేయబోతారు. సో అది ఈ కేసులో చాలా కీలకమైనటువంటి పాయింట్. ఎందుకంటే 4 సీజన్లో వీళ్ళు ఒప్పందం కుదుర్చుకున్నారు కాబట్టి మొదటి సీజన్
విచారణ అయిపోయిన తర్వాత వీళ్ళు తప్పుకున్నటువంటి నేపథ్యంలో దానికల కారణాలన్నీ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి, ఎందుకంటే ఇటు బిఎల్ఎన్ రెడ్డి కూడా కొన్ని కారణాలు చెప్పాడు, అరవింద్ కుమార్ కొన్ని కారణాలు చెప్పినటువంటి నేపథ్యంలో వీరు ఏం చెప్తారన్న దానిపై విత్ డాక్యుమెంటేషన్తో పాటు విత్ ప్రూఫ్లు కూడా తీసుకోవాలి కాబట్టి ఇవి తీసుకున్న తర్వాతే ఫర్దర్ యాక్షన్ అయితే ఉండబోతున్నట్టుగా మనకు సమాచారం అందుతుంది. రైట్, థ్యాంక్ యూ రాణా. అలా ఈ కేసులో అత్యంత కీలకంగా ఉన్న ఎస్ నెక్స్ట్ జెన్ సంస్థపై ఇటు ఏసీబీ ఫోకస్ చేసింది. వీళ్ళని విచారిస్తోంది ఏసీబీ. దాదాపు 5 గంటలు లేట్ అయ్యారు వీళ్ళు. అయితే 3ంటికి విచారణ అయితే స్టార్ట్ అయింది. 3 గంటల నుండి 8 గంటల వరకు విచారణ జరిగే